పులివెందుల ఒంటిమిట్టలో దారుణమైన ఓటమి తర్వాత ఎలా తిరగలుగుతున్నారు సార్ అసలు మీ పార్టీ వాళ్ళు బయట? ఎన్నికలకు వెళతాం, ఖచ్చితంగా ఫైట్ చేస్తామని అంటున్నారు. ఐ సాల్యూట్ యువర్ స్పోర్టివ్ స్పిరిట్ అంబటి రాంబాబు గారు. మరి ఇదే స్పోర్టివ్ స్పిరిట్ అసెంబ్లీకి వెళ్ళటంలో ఎందుకు వైసీపీకి లేదు? డిప్యూటీ స్పీకర్కి ఎవరిని పెట్టారు? మాకు పాత ఎంపీ మాతో తగాదా పడి గిల్లి కజ్జాలు పెట్టుకుని పెట్టారు. ఈ కుట్రంతా ఏమిటి? ఇన్ కేస్ డిస్క్వాలిఫై అయితే పులివెందులకు ఉప ఎన్నిక వస్తే జగన్మోహన్ రెడ్డి గెలుస్తారా? గెలిపించగలరా? వాళ్ళు అదే పద్ధతుల్లో దారుణంగా చేసుకోవడానికి సిద్ధపడ్డప్పుడు ఎన్నికలకు వస్తారు, వచ్చి చేసుకుంటారు. ఎందుకంటే పోలీస్ యంత్రాంగం అంతా వాళ్ళ చేతిలో పెట్టుకుంటున్నారు. పులివెందుల ఒంటిమిట్టలో కూటమి సర్కార్ నిజంగా గనక అరాచకం సృష్టించి ఉంటే ఖచ్చితంగా దానికి బీజేపీ సపోర్టు, కేంద్రం సపోర్టు ఉండి తీరుతుంది కదా. రేపు బీజేపీ కన్నా కాంగ్రెస్ బెటర్ అనుకునే సందర్భం వచ్చినప్పుడు ఆలోచిస్తాం. వైసీపీ సృష్టించిన అరాచకం, విధ్వంసం కన్నా కూడా కూటమి ఒక రేంజ్లో దూసుకెళ్ళిపోతుంది. దానికి నేనే ప్రధానమైనటువంటి ఉదాహరణ అంటున్నారు పవన్ కళ్యాణ్. అది చంద్రబాబు నాయుడు గారిని రోపలేశారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరినీ రోపలేసేస్తారు అని అంటున్నారు కదా. ఇవన్నీ ఏంది? ఇది అరాచకం కదా. అవసరమైనప్పుడు నా కొడుకు రాజకీయాల్లోకి వస్తాడు అని చెప్పి ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల తన కొడుకుని పరిచయం చేస్తూ బాంబు పేల్చారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తే షర్మిల గారు ఉన్నారు, విజయమ్మ గారు ఉన్నారు. కానీ ఇప్పుడు జగన్ ఏకాకి. ఇప్పుడు జైలుకి వెళితే పార్టీ నడిపేవాళ్ళు ఎవరు లేరు అని అనుకుంటే అది పొరపాటు. ఎవరున్నారు? ఒకవేళ నిజంగా రాబోయేటువంటి ఎన్నికలకి మళ్ళీ నేను టీడీపీతోనే ఉంటాను అని జనసేన కనుక అప్పటికీ కూడా క్లియర్గా చెప్తే కాపు సామాజిక వర్గం మొత్తం పవన్ కళ్యాణ్ వెంట ఉంటుందా? వాళ్ళు అట్లా కలిసే ఉంటారు. కలిసి ఉంటేనే ఈజీగా మేము గెలుస్తాం. జగనన్న హౌసింగ్ కాలనీ పేరుతోటి ఎకరం 10 లక్షలకు కొని 30 లక్షలకి మీరు అమ్మిన మాట వాస్తవం కదా. డేట్ టైము చెప్పండి, మీ స్టూడియోకే వస్తాము, తేల్చుకుందామని చెప్పి టీవీ5 మూర్తికి, సాంబశివరావుకి, బిఆర్ నాయుడికి ముగ్గురికి మీరు ఓపెన్ సవాల్ ఇచ్చారు. గంట అరగంట సంధ్యా సుకన్య అని మాట్లాడాడు. మాట్లాడితే చెప్పే మూర్తికి మీ నాయుడు సంగతి నీ సంగతి కూడా తేల్చుకున్నాం, మీ స్టూడియోకే వస్తానని. వాళ్ళు ఏం పిలవలా, పిలిస్తే వెళ్ళేవారు. రైట్ రాంబాబు గారు, మళ్ళీ కూర్చుందాం, మళ్ళీ మాట్లాడదాం, మీరు జైలుకి వెళ్లకుండా ఉంటారు. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఎలా ఉంది? వైసీపీ అరాచకంలోంచి, విధ్వంసంలోంచి బయటపడి అభివృద్ధిలో పరుగులు పెడుతోంది. ఇది కూటమి నేతల వాదన. అరాచకానికి, విధ్వంసానికి కేర్ ఆఫ్ అడ్రస్ కూటమే, దానికి అభివృద్ధి అనేటువంటి కవరింగ్ ఇస్తున్నారు అనేటువంటిది ప్రతిపక్షం వైసీపీ ఆరోపణ. అసలు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఉందా? ఉంటే ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాయనేటువంటిది ప్రజాస్వామికవాదులు, బుద్ధిమంతుల ప్రశ్న. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం వెతుక్కుందాం. లెట్స్ ఇన్వైట్ సత్తెనపల్లి వైఎస్ఆర్సీపీ ఎక్స్ ఎమ్మెల్యే అండ్ వైఎస్ఆర్సీపీ లీడర్ అంబటి రాంబాబు గారు అంటూ ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. రాంబాబు గారు నమస్తే. నమస్తే. పులివెందుల ఒంటిమిట్టలో దారుణమైన ఓటమి తర్వాత ఎలా తిరగలుగుతున్నారు సార్ అసలు మీ పార్టీ వాళ్ళు బయట? అది అసలు ఓటమని నేను భావించడం లేదు. ఎందుకు? అది దారుణమైన ఎన్నిక. పోలీసులే ఎన్నికలు చేశారు, ఓటర్లు ఎవరు పాల్గొలేదు. ఇది కొద్దిగా దృష్టి పెడితే ఎవరికైనా అర్థమయ్యేటటువంటి అంశం. అక్కడ లేడీ ఓటర్లు అధికంగా పాల్గొన్నారనో లేదా గణనీయంగా పాల్గొన్నారనో మనం మామూలుగా లెక్కల్లో చూసాం. కానీ ఎక్కడ నీకు లేడీ ఓటర్స్ లైన్లో నుంచున్న సందర్భమే కనపరచదు. పైగా ఆ ప్రాంతపు ఓటర్లు కాక ఇతర ప్రాంతపు ఓటర్లను దిగుమతి చేసుకుని ఓట్లు వేసుకున్నటువంటి సందర్భం. ఇది బహిరంగ రహస్యమే, ఎవరైనా చెప్తారు. పేపర్లో వచ్చినటువంటి వార్తలు పక్కన పెడితే, లేదా అధికార పార్టీ చెప్పేటటువంటి మాటలు పక్కన పెడితే, వాస్తవాన్ని చూడదలుచుకున్నప్పుడు ఒంటిమిట్ట లేదా ఇంకో చోట పులివెందుల్లో జరిగినటువంటి ఎన్నికలన్నీ కూడా కేవలం పోలీసు వారి చేత చేయించుకున్నటువంటి ఎన్నికలు తప్ప నిజమైన ఓటర్లు ఓటు వేసినటువంటి ఎన్నికలు కావు అనేది చాలా తేటతెల్లవిగా అర్థమవుతుంది. అందువల్ల అది ఘోర పరాజయం అనుకోవడానికి వీల్లేదు. ఘోరమైనటువంటి ఎన్నికలు, ప్రజాస్వామ్యంలో జరగకూడనటువంటి ఎన్నికలు. అందువల్ల ఆ ఓటమిని ఓటమిగా భావించవలసిన అవసరం లేదు. ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వమే ఓడిపోయింది, ఎన్నికలు సక్రమంగా చేయలేకపోయింది. కేవలం గెలుపు కోసం ప్రయత్నం చేయటం కోసం నానా గడ్డి కరిసి గెలిచినటువంటి గెలుపు కాదు అని అర్థమవుతుంది. ఒకవేళ కూటమి అధికారంలో ఉంది కాబట్టి తన అధికారాన్ని అంతా వినియోగించుకొని
బలవంతంగా ఈ ఎలక్షన్ చేసిందే అని అనుకుందాం మీ వాదన ప్రకారం. ఓకే, మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా అలాగే చేసి ఉంటారుగా? అలాగే చేసి ఉంటే అన్ని చోట్ల గెలిచి ఉండేవాళ్ళం కదా మేము. అన్ని చోట్ల గెలిచి ఉండేవాళ్ళం కదా మేము. మీరు మొత్తం ఇక్కడ 2 ఆరోపణలు ఉన్నాయి సార్. అసలు మేము మా అధికారంలో ఉన్నప్పుడు నామినేషన్లే వేయనీయలేదని ఉంది. అవును. అంతేగాని ఓటర్లను ఎక్కడ బలం చేసినట్టు ఎక్కడ లేదే. ఓట్లు జరిగినాయే. ఒకవేళ నామినేషన్లు వేయించుంటే మళ్ళీ తర్వాత ఈ రిగ్గింగ్లు, బూత్ క్యాప్చర్లు ఎందుకు ఇదంతా చికాకని చెప్పి అనానమస్ చేయించొచ్చుండే. ఒక విషయం సార్, ఎన్నిక జరిగినప్పుడు కొన్ని సందర్భాల్లో పోటీ చేసినా ఓడిపోతాం అనుకున్నప్పుడు పోటీ చేయరు. తెలివిగల పనిగా వాళ్ళు భావిస్తారు. కానీ ఫైట్ చేద్దాం అనుకున్నప్పుడు ముందుకు వస్తారు. కొన్ని సందర్భాల్లో వాళ్లే పోటీ చేయకుండా మానుకున్న సందర్భాలు ఉండొచ్చు. ఎక్కడన్నా 1-6 చోట్ల బెదిరింపులు జరిగి ఉండవచ్చు. నేను కాదని పూర్తిగా తీసేయలేను, కానీ అదే జరిగిందనేది కాదు. కానీ మీరు పులివెందుల్లో, ఒంటిమిట్టలో జరిగినటువంటి ఎన్నికలు మాత్రం చాలా స్పష్టంగా ఇంచి మనం గమనిస్తే అర్థమైపోతున్నటువంటి అంశం అది. దౌర్జన్యంతో కూడుకున్నటువంటి అంశం. దౌర్జన్యం కూడా ఎవరు? అక్కడ తెలుగుదేశం వాళ్ళు దౌర్జన్యం చేస్తే అది వేరే అంశం. పోలీసులు దౌర్జన్యం చేశారు. అది కదా ఇక్కడ నోటబుల్ పాయింట్. తెలుగుదేశం పార్టీ వారు పులివెందుల్లోనో, ఒంటిమిట్టలోనో వాళ్ళు బూతులు ఆక్యుపై చేసుకుని చేశారంటే అది ఒక రకమైన దౌర్జన్యం. అసలు అట్లా బూతులు ఆక్యుపై చేసుకోవడానికి కావాల్సినటువంటి గణనీయమైన సంఖ్య కూడా అక్కడ లేదు వాళ్ళకి. అందువల్ల పోలీసుల్ని ఉపయోగించుకున్నారు. చాలా చిత్రమైనటువంటి ఎన్నిక కదా. మీరు లోతుగా చూస్తే అదే అర్థమవుతుంది. పులివెందుల, ఒంటిమిట్టలో కూటమి సర్కార్ నిజంగా గనక అరాచకం సృష్టించి ఉంటే ఖచ్చితంగా దానికి బీజేపీ సపోర్టు, కేంద్రం సపోర్టు ఉండి తీరుతుంది కదా. బీజేపీ ఇస్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది కూటమి కదా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ కదా అంబటి రాంబాబు. అలా అనుకున్నప్పుడు ఎందుకని ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ అదే బీజేపీకి మద్దతుగా ఓటు వేసింది? దట్ ఈస్ అవర్ పాలసీ. మేము కాంగ్రెస్కి వ్యతిరేకంగా వచ్చినటువంటి వ్యక్తులు. మేము ఉన్న సర్కమస్టెన్సెస్లు ఇప్పుడు చూడండి సార్. మీరు విజయసాయి గారు, అంబటి రాంబాబు గారు కంటెస్ట్ చేశారు. మన ఇద్దరిలోనే ఒక ఓటేయాలి ఎవరికన్నా. ఖచ్చితంగా మూడో వ్యక్తి, నాకు కావాల్సిన వ్యక్తికి ఓటేయలేం కదా. ఉండట్లో బెటర్ బీజేపీ అనేది నిర్ణయించుకున్నాం. సో యాంటీ కాంగ్రెస్ అనేటువంటి దాంట్లో మోడ్లో భాగంగానే బీజేపీ వాళ్ళ వరకు కాంగ్రెస్ కన్నా బెటర్ దేశానికి బీజేపీ అనేది మేము అనుకున్నాం, వేసాం. కానీ ఎందుకు ఉపరాష్ట్రపతి ఎన్నికలకు బీజేపీకి మద్దతుగా ఓటు వేశారో వైసీపీ ఎంపీలను నిలదీయండి, అప్పుడు వాళ్ళ నిజస్వరూపం బయటపడుతున్నటువంటిది నారా లోకేష్ స్టేట్మెంట్. నారా లోకేష్ అన్నారని మాత్రమే కాదు, ప్రజల్లో కూడా అనుమానాలు ఉన్నాయి. ఎందుకని బీజేపీతో అంటగా ప్రజల్లో రకరకాల అనుమానాలు ఉండవచ్చు. ఎందుకంటే 2 ఆప్షన్స్ ఉన్నప్పుడు మేము నిర్ణయించుకున్నది భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి రాష్ట్రపతి అభ్యర్థికి వేయాలనేది మేము నిర్ణయించుకున్నాం, ప్రకటించాం. దీనిలో రాష్ట్రం లేదు కదా. కాంగ్రెస్ అభ్యర్థికి కాంగ్రెస్ సపోర్ట్ చేసిన అభ్యర్థికి వేయకూడదని అనుకున్నాం. ఉన్న పరిస్థితుల్లో దట్ ఈస్ ద బెస్ట్ అనేది మా అభిప్రాయం. రాంబాబు గారు, ఐఎమ్ ఆస్కింగ్ యూ వెరీ స్ట్రైట్లీ, ఎస్, యాంటీ కాంగ్రెస్ మోడ్ తీసుకొని బీజేపీకి సపోర్ట్ చేశారా, లేకపోతే నెంబర్ గేమ్ అనేదో మీకు పైకి చెప్తున్నప్పటికీ కూడా ఒకవేళ బీజేపీకి ఎదురు తిరిగితే జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా మళ్ళీ జైలుకి పంపిస్తారు, ఈడీనో సిబిఐనో దేన్నో ఒకటి ప్రయోగిస్తారనేటువంటి భయమా? అసలు బీజేపీకి ఎదురు తిరగవలసినటువంటి సందర్భం ఏంటండి నాకు అర్థం కాలేదు. బీజేపీ క్వశ్చన్ కాదు. భారతదేశ ప్రధాని భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఉన్నాడు. మేము భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మోడీ గారు ఉన్నప్పుడు కూడా మేమేం చెప్పాం? మోడీ గారు రాజకీయాలకు అతీతంగా మాకు గౌరవప్రదమైనటువంటి వ్యక్తి అని విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. గుర్తుందా లేదా? మేము ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీతో ఎలైన్ అయ్యామా? కాలేదు కదా. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చాం మేము, అంతే. కాంగ్రెస్ పార్టీకి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే ఉన్నాం మేము టిల్ నౌ. చాలా సందర్భాల్లో బీజేపీని సపోర్ట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి కేంద్రంలో. మేము అధికారంలో ఉన్నప్పుడు, మేము అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా ఎంపీని చాలా సందర్భాల్లో బీజేపీకి సపోర్ట్ చేసాం ఇష్యూ బేస్డ్ మీద. ఇవాళ కూడా మేము ఉన్నట్టు ఇది బెటర్ అనుకున్నాం. అదే పర్మనెంట్గా ఇక భారతీయ జనతా పార్టీకి మేము చేస్తామని అనుకోవడానికి వీల్లేదు. మేము రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మా స్ట్రాటజీలు మార్చుకుంటాం. ఈ విషయంలో ఇప్పటివరకు జరిగినటువంటి ఒక్కొక్క ఇన్సిడెంట్స్లో మేము భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అంశాల మీద కొన్నిటికి మద్దతు ఇచ్చాము. అలా ఎప్పుడు ఇస్తుంటాము, ఇవ్వకుండా ఉంటామో దట్ ఈస్ ఇష్యూ బేస్డ్ మీద డిసైడ్ అవుతాం. అది ఆంధ్రప్రదేశ్లో దళితులు, మైనార్టీలు, ఈవెన్ తెలంగాణలో దళితులు, మైనార్టీలు వైసీపీ మీద కాస్త సాఫ్ట్ కార్నర్గా ఉన్నారు అంటే మీరు బీజేపీతో పొత్తు పెట్టుకోలేదు అని. కానీ మీరు బీజేపీకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తూ ఉంటే వీళ్ళు మీకు దూరం అయ్యేటువంటి ఛాన్స్ లేదా? వాళ్ళు అర్థం చేసుకుంటారండి. మేము బీజేపీలో పార్ట్ అండ్ పార్షల్ ఏం మేము కాదే. అదొక ఇండిపెండెంట్ పార్టీ. మేము ఎప్పుడు బీజేపీతో సయోధ్యులు, ఎప్పుడు ఎన్నికల్లో ఎప్పుడు పొత్తులేము. భవిష్యత్తులో కూడా పొత్తు ఉండకపోవచ్చు.
ఉండదు 99%. పొత్తు ఉండదు, డైరెక్ట్గా పొత్తు ఉండదు, మీరు బీజేపీతో చేతులు కలపరు, ఒప్పుకుందాం. కానీ ఇండైరెక్ట్గా ఈ సపోర్టు ఇండైరెక్ట్గా నేను ఇందాక చెప్పాను సార్, ఆప్షన్స్ ఉన్నప్పుడు విచ్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ టు ది స్టేట్, విచ్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ టు ది మై పార్టీ అనే దాని మీద మేము నిర్ణయాలు తీసుకుంటాం. మేము ఆ సందర్భంలో కాంగ్రెస్ కన్నా బీజేపీ బెటర్ అని అనుకున్నాం. రేపు బీజేపీ కన్నా కాంగ్రెస్ బెటర్ అనుకునే సందర్భం వచ్చినప్పుడు ఆలోచిస్తాం ఆ ఇష్యూ మీద. సో వైసీపీ అయినా టీడీపీ అయినా జనసేన అయినా ఇంకొక ఏ పార్టీ అయినా కూడా బీజేపీ ముందు సైలెంట్గా ఉండాల్సిందేనా? రాష్ట్రం ఇలా అధోగతి పాలు కావాల్సిందేనా? అది వీ కెనాట్ సే సార్. ఇప్పుడు ఆ సందర్భం రావాలి. నేనేది ఏంటంటే మన అవసరం కేంద్రానికి రావడం అనేది కేంద్రంలో ఒక రాజకీయ పక్షానికి దేనికైనా, అది either కాంగ్రెస్ పార్టీ ఆర్ బీజేపీ పార్టీ, దేనికైనా కేవలం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 25 సీట్ల మీదే ఆధారపడి ప్రభుత్వం చేయవలసి వచ్చేటటువంటి సందర్భం వెరీ రేర్ అవుతున్నప్పుడు ఆ రేర్ను సక్రమంగా వినియోగించకపోవడంలో ఫెయిల్ అయిపోతున్నాం అనేది నా అభిప్రాయం. మాకు ఆ అవసరం రాలేదు, మాకు ఆ సందర్భం రాలేదు. మాకు ఆ సందర్భం వస్తే సద్వినియోగం చేసుకుని ఉండేవాళ్ళమని చెప్తున్నాను నేను. ఈ 15 నెలల కాలంలో పోస్ట్మార్టం చేసుకున్నారా? ఎందుకు రాష్ట్ర ప్రజలు వైసీపీకి దూరం అయ్యారు, ఎందుకు కూటమికి దగ్గరయ్యారు అని? పోస్ట్మార్టం కొన్నిసార్లు వాళ్ళు అవాస్తవాలను నమ్ముతారు, నమ్మినప్పుడు ఓట్లు వేస్తారు. పోయినసారి చంద్రబాబు నాయుడు గారిని కాదని మాకెందుకు ఓట్లు వేశారు? అలాగే ఇప్పుడు మమ్మల్ని కాదని చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేశారు. ఇప్పుడు ఏమనుకుంటున్నారు ప్రజలు? నాకు అర్థమైంది ఏంటంటే, అరే చంద్రబాబు నాయుడికి పొరపాటున ఓట్లు వేసాం, కూటమి పొరపాటున ఓట్లు వేసాం, అనుకున్న వాళ్ళు సాధించలేకపోతున్నారు, చేయలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారే సరైనటువంటి ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఆయనే మంచి ముఖ్యమంత్రి, ఆయనకే ఓటేస్తే బాగుండేదని అనుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో మీరు మాత్రమే కాదు, ఏ వైసీపీ నేత అయినా కూడా ఇదే మాట్లాడుతున్నారు. ఇది ఉపరితలంలో కాకుండా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి చూస్తే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏపీ రాష్ట్ర ప్రజలు ఇంతే సాఫ్ట్ కార్నర్తో ఉన్నారని మేము అనుకుంటాం. అనుకోవటం వేరు, మనం తెలుసుకోవటం వేరు కదా. అవును, తెలుసుకుంటున్నాం మేము. అదేని మాకున్న ఇన్ఫర్మేషన్ అది. దీని కొలబద్ద ఏంటి? కొలబద్ద అంటే మళ్ళీ ఎన్నికలేగా. అంతే. మళ్ళీ ఎన్నికలంటే పులివెందులను ఒంటిమెట్ట ఎన్నికలేనా? పులివెందుల ఒంటిమెట్ట ఎన్నికలు ఎలా జరిగాయి? ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తే వాస్తవానికి లోపల ఉన్నటువంటి విషయాన్ని గ్రహించగలిగినటువంటి శక్తి చాలా తక్కువ మందికి ఉంటుంది. మాకు ఉందని మేము అనుకుంటున్నాం. అది మా అభిప్రాయం కావచ్చు, లేదా మా అపోహ కావచ్చు. బట్ మేము నమ్ముతున్నది ఏంటంటే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ శరవేగంతో పెరుగుతున్నది. ఓకే, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చలేకపోతున్నాడు. సాధు గారు ఒక మాట చెప్తాను సార్, సూపర్ 6 సూపర్ హిట్ అని బహిరంగ సభ పెట్టారు కదా. స్ట్రైట్గా క్వశ్చన్ అడుగుతున్నా, మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పండి మీరు, సూపర్ 6 అన్నీ అయిపోయినాయా? అన్నీ కాలేదులేండి, అన్నీ కాలేదు. 2 కాలేదుగా క్లియర్గా. ఎవరైనా ఒప్పుకోవాల్సిందే కదా. ఒప్పుకుంటారు. మీ ప్లేస్లో చంద్రబాబు నాయుడు గారిని కూర్చోబెట్టినా కూడా ఆయన ఒప్పుకోవాల్సిందే. ఏంటి? 18 సంవత్సరాలు నిండిన మహిళకి నెలకు 1500 రూపాయలు నీ అకౌంట్స్లో పడతాయని చెప్పాడు. అది కాలేదుగా. కాలేదు. చంద్రబాబు నాయుడు గారు ఆ ప్లేస్లో ఉన్న కాలేదని చెప్పాలిగా. రెండవది, నిరుద్యోగ భృతి 3000 ఇస్తాను అన్నాడు, ఇవ్వలేదుగా. లేదు. లేదా 20 లక్షల ఉద్యోగాలు అన్నాడు, వచ్చేసినాయి అంటున్నాడు, దానికి లెక్కలేదు. ఇక దాన్ని పక్కన పెట్టండి. ఈ 2 నెరవేర్చకోకుండా నీకు సూపర్ 6 సూపర్ హిట్ అంటే ఏందండి? నాకు అర్థం కాలేదు. ఏంటి అసలు ఇంకా ఆ కడవ 4 కూడా, అవి కూడా అరకరలే, పూర్తిగా కాల. అసలు మొదటి సంవత్సరం ఏది కాల. నీకు ఇచ్చిన 5 సంవత్సరాల్లో మొదటి సంవత్సరం ఒక్కటి కూడా చేయలే, ఒక్క సిలిండర్ మాత్రం ఇచ్చారు. సూపర్ 6 సూపర్ హిట్ అని చెబుతుంటే నమ్మాలి మనం. అసలు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఒక విధంగా చెప్పండి విజయసాధు గారు, వీఆర్ ఎప్రిషియేటింగ్ చంద్రబాబు నాయుడు. ఇన్ విచ్ వే? అబద్ధాన్ని అతి అలవోగ్గా చెప్పేసేటువంటి కాన్ఫిడెన్స్ ఉందే. సూపర్ 6 చేసేసాం సోదరులారా, అవునా కాదా? అవునంటే లేచి తప్పట్లు కొట్టండి అంటున్నాడు. 2 నీ కాలం ముందే లేవే, ఎట్లా సూపర్ 6 అయిపోతాయి? 2 అంటే 5లో 2 అంటే ఎంత పర్సెంటేజీ? ఏంది ఇది? నిజంగా అప్రిషియేట్ చేయొద్దు. ఒక అబద్ధం చెప్పడానికి, పెద్ద బహిరంగ సభలో ఒక అబద్ధాన్ని అద్భుతంగా చెప్పడానికి ఎంత ధైర్యం కావాలండి? సో ఆ ధైర్యానికి చంద్రబాబు నాయుడు గారిని ప్రతి వాళ్ళు మెచ్చుకోవాలి. తెలుగువాడుగా చంద్రబాబు నాయుడు గారు ఇంత అబద్ధాన్ని కూడా ధైర్యంగా చెబుతున్నందుకు సిగ్గుపడాలో మరి మెచ్చుకోవాలో నాకైతే అర్థం కావట్లేదు. చూసే ప్రజానీకం అర్థం చేసుకోవాలి. మీరు చెప్తుంది కొంతవరకు నిజమే, నిరుద్యోగ వృత్తి లేదు, మహిళలకు ఆర్థిక దన్ను లేదు, కానీ సిలిండర్లు కూడా లేవు సార్. నేను చెప్తున్నా, ఇవాళకి 4 సిలిండర్లు ఇవ్వాలి కదా, సంవత్సరానికి 3, ఇది ఒక 2, 4 సంవత్సరాలు 4 సిలిండర్లు ఇచ్చారు కదా, ఇవ్వాలి కదా. 4 సిలిండర్లు ఇచ్చినటువంటి మహిళలు చెప్పమని నాకు ఎవరన్నా
ఏ కనెక్షన్ చెప్పమనండి, లేదు. మొదటి సంవత్సరం అతను చెప్పే లెక్క ప్రకారమే కదా, చంద్రబాబు నాయుడు గారు చెప్పే లెక్క ప్రకారమే మొదటి సంవత్సరమే తల్లికి వందనం లేదు కదా. ఏంటి సూపర్ 6 సూపర్ హిట్ అని ఊరికి నేను ప్రచారం చేసుకోవటం, మొదటి పేజీలో ప్రకటన ఇచ్చుకోవటం తప్ప అంత మోసం కదండి. ఇది కొత్త కాదు. చంద్రబాబు నాయుడు గారు పూర్వం 2014లో దాన్ని ఏమంటారు, రైతు రుణమాఫీ చేసేస్తానని చెప్పాడు. 85,000 కోట్ల రుణమాఫీ చేస్తానని ఎంత చేశాడండి? చేసేసి అయిపోయింది రుణమాఫీ అని చెప్పేసి పబ్లిక్గా మాట్లాడాడు. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు మోసం చేయటం, ప్రజలు ఆ మోసానికి పట్టడం, ఓట్లు వేయటం, మళ్ళీ తిరిగి ఆయన ఓడించడం అనేది చరిత్రలో జరుగుతూ ఉన్నటువంటి అంశాలుగా నేను భావిస్తున్నాను. కూటమి ఇచ్చినటువంటి హామీల్లో కొన్ని నిలబెట్టుకోలేకపోవటము, కొన్ని అబద్ధాలు ఆడటం వాస్తవమే, ఒప్పుకుంటాను. అయినా కూడా ప్రజలు అంగీకరిస్తున్నారు, సైలెంట్గా ఉంటున్నారు అంటే మీ మీద వ్యతిరేకత ఇంకా పోలేదని అనుకోవాలా అంబటరాంబాబు గారు? లేకపోతే కనుక ఈ ప్రభుత్వాలు ఇలాగే ఉంటాయిలే అని చెప్పి ప్రజలు సైలెంట్గా ఉండిపోయారా? అంగీకరిస్తారు అనేది ఇప్పుడు తెలిసేటటువంటి అంశం కాదు. లేదు తిరగబడలేదు అనేది కూడా ఇప్పుడు అంశం కాదు. అసలు తిరగబడే ప్రశ్నే లేదు. ప్రజలు ఇప్పుడు కూడా పెద్దగా తిరగబడే స్వభావంలో లేరు. ఇప్పుడు మేము ఉద్యమాలు చేస్తున్నప్పుడు ప్రజలందరూ మాతో పాటు కలిసి వస్తే ఏముంటుంది? ప్రజలు మాతో కలిసి రారు. వాళ్ళు ఏమనుకుంటారు, దూరంగా ఉండి మన డిమాండ్స్ని, మన కోరికల్ని వీరి ద్వారా ప్రతిబింబిస్తున్నాయని సంతోషపడతారు. అందువల్ల ప్రజలు సైలెంట్గా ఉన్నారంటే అంగీకరించడం అనేది కాదు. వీటన్నిటికీ మళ్ళీ శాసనసభ ఎన్నికలే తప్ప ఈ లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా దాని కొలబద్దలు కావని నా అభిప్రాయం. సైలెంట్గా ఉన్నారని అనుకోవడం పొరపాటు, తిరగబడలేదని అనుకోవడం కూడా పొరపాటు. కానీ వైసీపీ సృష్టించిన అరాచకం, విధ్వంసం కన్నా కూడా కూటమి ఒక రేంజ్లో దూసుకెళ్ళిపోతుంది. దానికి నేనే ప్రధానమైనటువంటి ఉదాహరణ అంటున్నారు పవన్ కళ్యాణ్. ఏంటి సార్, ఏంది అరాచకం ఏంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది ఏంటి? చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది ఏంటి సార్? ఎంతమంది లోపల పెట్టారండి? అంటే మేమందరం క్రిమినల్సమా? మేమందరం అన్యాయాలు చేసామా? మేమందరం అక్రమాలు చేసామా? మేమందరం లంచగొండలమా? మేమందరం ధనాన్ని సంపాదించుకున్నామా? వైసీపీ కార్యకర్తలందరూ లేదా నాయకులందరూ లిక్కర్ స్కాములు చేశారు, ఇసుక స్కాములు చేశారు. ఏందండి ఇవన్నీ నాకు అర్థం కాలేదు. రాజకీయాల్లో నేను 89 నుంచి రాజకీయాలు ఉన్నాను సార్. నాకన్నా కొద్దిగా ముందు చంద్రబాబు నాయుడు గారు. ఏంటండి నాకు అర్థం కాలేదు. ఈ రాజకీయాల్లో మీరు మమ్మల్ని అందరినీ రోపలేసే కార్యక్రమం చేస్తున్నారు కదా ఇంతమందిని. అదే చంద్రబాబు నాయుడు గారిని రోపలేశారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరినీ రోపలేసేస్తారు అని అంటున్నారు కదా. ఇవన్నీ ఏంది? ఇది అరాచకం కదా. అంటే మా పార్టీని తొక్కేయాలన్నా మీరు? అంటే మేము జైల్లో పెడితే భయపడిపోతామనే? ఏ తప్పు చేయకపోతే ధనుంజయ రెడ్డి గారిని, మిథున్ రెడ్డి గారిని, కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని, వీళ్ళందరినీ జైల్లో ఉత్త పుణ్యానికే తోసేస్తారా? 100%. విజయసాద్ గారు మీకు చెప్తున్నా, చూసే ప్రజలకు చెప్తున్నా. ఏమండి మా ఎమ్మెల్యే గారు ఉన్నాడు, ఎక్స్ ఎమ్మెల్యే గారు, అది ఇప్పుడు మీరు చెప్పారు కదా మా మాచర్ల ఎక్స్ ఎమ్మెల్యే గారు రామకృష్ణారెడ్డి గారు. ఏంటి సార్ మర్డర్ కేసులు పెట్టారు? ఏ మర్డర్ కేసు సార్ అది? నాకు బాగా తెలుసు. గుండ్లపాడు అనేటువంటి విలేజ్లో 2 తెలుగుదేశం వర్గాల మధ్య ఘర్షణ జరిగి ప్లాన్ చేసుకుని ఒక తెలుగుదేశం వర్గం మరొక తెలుగుదేశం వర్గాన్ని ఇద్దరిని చంపేస్తే మా రామకృష్ణారెడ్డి గారిని వాళ్ళ బ్రదర్ని పెడతారండి. దీనికి సాక్ష్యం ఎవరు తెలుసా? అక్కడ ఎస్పీ గారే. ఎస్పీ గారు ఇన్సిడెంట్ అవ్వగానే ఏం చెప్పాడు? ఇది 2 ముఠాల మధ్యన జరిగినటువంటి సంఘటన తప్ప ఇది రాజకీయాలు వైసీపీకి సంబంధం లేదని చెప్పాడు. నువ్వు వెంబడి ఎఫ్ఐఆర్లో ఆయన పేరు పెట్టావే, సుప్రీంకోర్టులో బెయిల్ తెచ్చుకున్నారే. దీని అరాచకం అంటారా లేకపోతే ఇది చాలా సుపరిపాలన అంటారా సార్? చెప్పండి, నాకు అర్థం కాలేదు. లేకపోతే ధనుంజయ రెడ్డి గారు కానీ కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ లిక్కర్లు అమ్మేసి కోట్ల సంపాదించేశారనే అంటే జనం నమ్ముతారా? ఎన్ని ఆల్ ఫాల్స్ పొలిటికల్ వెండేటా. చంద్రబాబు నాయుడు గారు రాబోయే కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని తొక్కేస్తే నేను రాజకీయాలు చేయగలుగుతాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే నేను రాజకీయాలు చేయలేననే భయంతో చేస్తున్నటువంటి పిచ్చి పనులు తప్ప మరొకటి కాదు. కూటమి నెక్స్ట్ టార్గెట్ మీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రెడీగా ఉన్నారా? ఆయన జైలుకి వెళ్తే పార్టీ ఆయనే చెప్పాడుగా నేను ఇక్కడే ఉన్నాను రమ్మని. నేను ఇక్కడే ఉన్నాను రమ్మన్నాడు కదండి ఆయనే. మీరు మొన్న మధ్య ఇలాగే మీ బోటి వారు ప్రశ్న అడిగారు, తర్వాత మీరేనంట కదా టార్గెట్ మిమ్మల్ని అరెస్ట్ చేస్తారంట కదా అని. నేను ఇక్కడే ఉన్నా కదా రమ్మని అన్నాడు. మేకపోతు గాంభీర్యం ప్రదర్శించవచ్చు, ప్రజల ముందు ఎలాగైనా కూడా ఉండొచ్చు రాంబాబు గారు. కానీ గ్రౌండ్ లెవెల్లో నిజంగా జైలుకి వెళ్లే సిచ్యువేషన్, వెళితే పార్టీ బతికే సిచ్యువేషన్ ఈరోజు ఏపీలో ఉందా? వైసీపీని ఉండనిస్తారా? ఏమండి, చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళాడు, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళారు. పార్టీలను పోయినాయా? 16 మాసాలు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నాడు. పార్టీ సర్వనాశనం అయిపోయిందా? చంద్రబాబు నాయుడు గారు 52 రోజులు జైల్లో ఉన్నాడు.
ఆయన పార్టీ సర్వనాశనం అయిపోయిందా? దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే అధినాయకుడు జైల్లో వెళ్తే పార్టీలు సర్వనాశనం కావు అనేది తెలుసుకోవాలి కదా ఎవరైనా. చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళితే దాన్ని నడిపించడానికి, టీడీపీ నడిపించడానికి లోకేష్ లేకపోతే బాలకృష్ణ గారు ఉంటారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తే షర్మిల గారు ఉన్నారు, విజయమ్మ గారు ఉన్నారు. కానీ ఇప్పుడు జగన్ ఏకాకి. ఇప్పుడు అరెస్ట్ చేయమనండి, లోపల పెట్టమనండి, ఎవరు వస్తారో చూస్తాం. ఎవరు వస్తారో మీరే చూస్తారు. ఇప్పుడు ఎందుకు స్ట్రాటజీ? జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళితే పార్టీ నడిపేవాళ్ళు ఎవరు లేరు అని అనుకుంటే అది పొరపాటు. ఎవరున్నారు చెప్పవసరలా, మీరు పెట్టిన తర్వాత చూస్తారు. భారతి గారు వస్తారా? అవన్నీ వద్దు ఇప్పుడు, అంత లోతుగా అవసరంలా. జరిగితే తెలుస్తుంది కదా. ఇదంతా ఒక ఎత్తు అయితే రాంబాబు గారు, అవసరమైనప్పుడు నా కొడుకు రాజకీయాల్లోకి వస్తాడు అని చెప్పి ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల తన కొడుకుని పరిచయం చేస్తూ బాంబు పేల్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి కొత్త శత్రువు తయారవుతున్నాడు. బాంబు పేల్చడం విన్నా కదా, అదే పెద్ద బాంబు ఏమో సార్. అతను ఎంతైనా లెగసీ, తాత లెగసీ, వాళ్ళ లెగసీ. కాంగ్రెస్ పార్టీ కాదండి, ఇప్పుడు ఆమె కూడా లెగసీయే కదా. ఆమె కూడా రాజశేఖర రెడ్డి గారు లెగసీయే కదా. ఆమె కూడా కాంగ్రెస్ పార్టీ హెడ్గా ఉంది కదా. ఏం చేయగలిగారు? రేపు ఇప్పుడు షర్మిల గారి కుమారుడు రాజకీయాల్లోకి రావాలని అనుకోవటం అనేది వారికి ఉన్న స్వాతంత్రం, వారికి ఉన్న హక్కు. రానివ్వండి, దాని గురించి నేను పెద్దగా ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దట్. దట్ ఈస్ దే లెఫ్ట్ టు దేర్ డిస్కషన్. రావచ్చు, ఈ బదులు కాంగ్రెస్ హెడ్ ఆయనే కావచ్చు, ఏమైనా కావచ్చు. దట్ ఈస్ లెఫ్ట్ టు దేర్ డిస్కషన్ తప్ప దానికి మేము ఉనికిపోవాల్సిన, భయపడి కంగారు పడాల్సిన అవసరమే ఉండదు. కాంగ్రెస్లోకి వెళ్ళి వచ్చి షర్మిల ఏం చేయగలిగింది అనేటువంటిది మీ ప్రశ్న. కానీ మొన్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ దారుణమైన ఓటమికి ఇంపాక్ట్ షర్మిల, సునీత చూపించిన మాట వాస్తవం. 100 కారణాలు ఉండొచ్చు, అది వేరే అంశం. మీరు ఒకసారి మొత్తం రాజకీయాలు పరిశీలిస్తే భారతదేశంలో ఇందిరాగాంధీ గారు చనిపోయిన తర్వాత, లేదు రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబంలో ఎన్ని తేడాలు వచ్చాయి చూసారు మీరు? సోనియా గాంధీ కన్నా ముందు మనైకా గాంధీ, వీళ్ళందరూ చాలా చాలా కుటుంబంలో ఒక లైన్ సెటిల్ అయిపోలా. అక్కడ దాకా ఎందుకు చంద్రబాబు, రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ క్షమించాలి, మన ఎన్టీ రామారావు గారు చనిపోయిన దీన్ని ఒకరికి నుంచి అవును సెటిల్ కాలా. ఎన్ని సర్వసాధారణం. రాజకీయాల్లో వ్యక్తుల ప్రాధాన్యత, కుటుంబ ప్రాధాన్యతలు పెరుగుతున్నప్పుడు ఇలాంటి సంఘటన జరిగినప్పుడు కొంత చిందర వందర కనపడుతుంది. తర్వాత అంతా ఘనీభవిస్తుంది, ఏమి ఇబ్బంది ఉండదు. కుటుంబంలో భేదాలు, విభేదాలు, భేదాభిప్రాయాలు సహజమే రాంబాబు గారు. ఇక్కడ చాలామందికి అర్థం కానటువంటి ప్రశ్న ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ కావాలని దూరం చేసుకున్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా, మానసికంగా ఏకాకిని ఒంటరి చేసేందుకు ఇదంతా జరిగిందా, జరుగుతుంది? విజయసాది గారు, ఒకటి నేను చెప్తున్నా అండి, ఒక కుటుంబంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు లీడర్ కావాలి అనుకున్నప్పుడు అసలు ఇష్యూనే ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు లీడర్ అయిన తర్వాత వారి చెల్లో, వారి తమ్ముడో, లేకపోతే ఆయన వారసులో, నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారిలో అంత లీడర్ని కావాలనుకున్నప్పుడే ప్రాబ్లం వచ్చేది. అదే సంఘటన జరిగింది అక్కడ, సింపుల్. అదే సంఘటన జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిలని దూరం చేయడంలో జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న కోటరి బలంగా పనిచేసింది అనేటువంటిది ఒక ఆరోపణ. కానీ కాదు ఆమె కూడా నేను మా అన్న అంత లీడర్ని కావాలి అని అనుకోవడంతోనే వచ్చినటువంటి ప్రాబ్లం అది నేను అనుకుంటున్నా. ఓకే, నేనేమి షర్మిలమ్మ గారితోనూ నేను డిస్కస్ చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారితోనూ డిస్కస్ చేయలేదు. బట్ మై అబ్జర్వేషన్, నా అన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు, సంతోషం అనుకోకుండా నేను కూడా తెలంగాణకి ముఖ్యమంత్రి కావాలి, రాజశేఖర రెడ్డి గారి లెగసీగా అని అనుకుని ఇక్కడ రాజకీయ పార్టీ ప్రారంభించి ఇక్కడ కుదరక అక్కడికి వచ్చింది. ఇంకా ఒకసారి పవర్ మీద ఆశ పుట్టిన తర్వాత అది ఎక్కడికైనా తీసుకెళ్తుంది. వైసీపీలో అత్యంత కీలకమైన నేత మీరు రాంబాబు గారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారితో మొదటి నుంచి ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి ఐ వాంట్ కీప్ యూ సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ కోటరీ ఉంది, ఆ కోటరీయే ఆయన్ని ఇలా ముంచేసింది అనేటువంటిది ఓ వర్గం చేసేటువంటి బలమైనటువంటి ఆరోపణ. ఒకవేళ కనుక అది నిజమే అయితే ఆ కోటరీ ఎవరు? చిచి అవన్నీ సార్, ఒక ఓటమి జరిగినప్పుడు చుట్టూరా ఉన్నవాళ్ళు చెడగొట్టారనేది ఒక మంచి మాట. ఆయన చెడగొట్టుకోలేదు, చుట్టూరా ఉన్న వాళ్ళే చెడగొట్టారనేది ఒక మంచి మాట. రాంబాబు గారు చాలా మంచోడండి, విజయసాదుని చెడగొట్టేశాడు. రాంబాబు గారు మంచి, అది అట్లా ఉంటుంది. ఇవన్నీ కూడా ఓటమి జరిగినప్పుడు, క్రికెట్ టీం సార్ ఓడిపోయాం మనం, ఓడిపోయినప్పుడు ఏమంటారు, వాడు బ్యాటింగ్ చేయలేదు, వీడు బ్యాటింగ్ చేయలేదు అంటారు.
ఇవన్నీ సర్వసాధారణం. ఓటమి అప్పుడు ఇలాంటివన్నీ కూడా సహజంగా వచ్చేటటువంటి మాటలు. వీటిని లెక్క చేయవలసినటువంటి అవసరం లేదు. విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూరా కోటరీ లేదు. ఆ కోటరీ ఏమీ ఆయన మీద ప్రభావితం చేయదు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా ఆలోచించగలిగిన సమర్థవంతమైనటువంటి నాయకుడు. విజయసాయి రెడ్డిని వెళ్ళగొట్టారా, వెళ్ళిపోయేలా చేశారా? ఆయన వెళ్ళిపోయని చెప్పాడుగా. ఎవరు వెళ్ళగొడతారు ఓ రాజకీయ పార్టీ నుంచి? కానీ ఒక దశలో నేను నోరు విప్పితే భూకంపమే సునామీయే అన్నట్లు ఇండికేషన్స్ ఇచ్చారు. తర్వాత ఆయన ఎందుకో సైలెంట్ అయిపోయారు. విజయసాయి రెడ్డిని మళ్ళీ వైసీపీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయి? ఐ డోంట్ నో దట్. ఆయన ఏమన్నా సంప్రదించారా? ఐ డోంట్ నో దట్. నాకు అంత లోతుగా విషయాలు తెలియదు. బట్ విజయసాయి రెడ్డి గారు పొరపాటు చేశారనేది నా అభిప్రాయం ఇప్పటికీ ఎప్పటికీ కూడా. ఆయన పార్టీలోంచి వెళ్ళిపోయిన తర్వాత అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారా, లేకపోతే విజయసాయి రెడ్డి బయటకు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ఏం మాట్లాడలేదురా బాబు అనుకుని హ్యాపీగా ఫీల్ అయ్యారా? సరే, ఎవరైనా సరే మన ట్రావెలింగ్లో మన మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు, దట్టు ఏ ఓటమి జరిగినప్పుడు వెళ్ళిపోయినప్పుడు ఏమిట్రా ఇదే అనిపిస్తుంది. ఇప్పుడు నేను గెలిచినప్పుడు నాకు దూరం అయితే పర్వాలేదు, నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు దూరం అవుతున్నప్పుడు ఎక్కడ పొరపాటు ఉంటుంది అనేది ఆలోచించుకోవాల్సిన అంశం ఉంటుంది. పోయే వాళ్ళ దగ్గరే పొరపాటు ఉంటుందని నా ఉద్దేశం. నీవు బ్రహ్మాండంగా ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు, నీతో ట్రావెల్ చేసి నీతో బాగా ఉండి ఎప్పుడైతే ఓటమి జరిగిందో అప్పుడు నిన్ను బట్ట సొద్దుకు వెళ్ళిపోతే అది ఎవరు తప్పు అంటారు? సింపుల్ క్వశ్చన్. అంతే ఇది కూడా. ఇప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు మనం అండగా ఉండవలసినటువంటి అవసరం ఉందని భావించేవాడే నిజమైనటువంటి వ్యక్తి అని నేను నమ్ముతున్నా. విభేదాలు, అపార్థాలే జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డిని దూరం చేశాయా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి కుట్ర ఉందా దీని వెనుక? ఐ డోంట్ నో దట్. దానికి చంద్రబాబు నాయుడు కుట్ర ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే తారకరత్న చనిపోయిన తర్వాత నేను అనేది ఏంటంటే విజయసాయి రెడ్డి గారు అనే వ్యక్తి, ఆయన నాకు చాలా పరిచయస్తుడు కదా, చాలా తెలివిగలవాడు. ఒకరి కుట్రలో భాగస్వాముడు అయ్యేంత తెలివి తక్కువవాడు కాదని నా అభిప్రాయం. ఉంటే ఉందేమో నాకు తెలియదు. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో రిలేషన్ ఉంది అని అన్నారు అప్పుడు. నేనైతే అలా అనుకోవట్లేదు. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు చాలా తెలివిగలవాడు, మేధావి అని నా అభిప్రాయం. ఆయన చంద్రబాబు నాయుడు గారి కుట్రలో పావులాగా ఉపయోగపడతాడని నేను అనుకోవట్లేదు అని కూడా ఇప్పటికీ నేను భావించడం లేదు. అది వాస్తవమో కాదో నాకు తెలియదు. విజయసాయి రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత మీ వరకు వచ్చిందో లేదో నాకైతే తెలియదు, కానీ రాంబాబు గారు, నేను గ్రౌండ్ లెవెల్లో కనుక్కున్న వాడిగా, ఎన్నో మాట్లాడిన వాడిగా చెప్తున్నాను, ఇక వెళ్ళిపోవాల్సింది సజ్జల రామకృష్ణారెడ్డి అని చాలామంది ఓపెన్గా మాట్లాడారు. మిగతా పార్టీ వాళ్ళు మాట్లాడారంటే అనుకోవచ్చు, వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మాట్లాడారు. ఎవరు మాట్లాడారు సార్? ఎవరు మాట్లాడలేదే. మాట్లాడలేదా? ఎవరిని మాట్లాడినా వాళ్ళు పెద్ద కన్సిడరబుల్ క్యాండిడేట్స్ అయ్యి ఉండరు. ఇప్పుడు ఒక్కటి సార్, విజయసాయి రెడ్డి గారైనా, సుబ్బారెడ్డి గారైనా, లేక సజ్జల రామకృష్ణారెడ్డి గారైనా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభావితం చేయగలిగినంత నాయకులేం కాదు. సలహాలు ఇవ్వగలుగుతారు, ఆయన పాటిస్తేనే అది వాల్యుబుల్ అడ్వైజ్ అవుతుంది. ప్రభావితం చేయడం అనేది 10 మంది కూర్చున్నప్పుడు మాట్లాడుకునే సంభాషణలు ప్రభావితం చేస్తాయి తప్ప ఒక వ్యక్తి ఒకరి మీద ప్రభావితం చేయడం అనేది చాలా సాధ్యపడే అంశం కాదు. చేదోడు వాదోడుగా ఉండటం అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి 4-5 కావాలి. దానిలో విజయసాయి రెడ్డి గారు ఒకడు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒకరు. విజయసాయి రెడ్డి గారు వెళ్ళిపోయి వాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు 24 గంటలు ఆఫీసుని కనిపెట్టుకుని ఉంటున్నాడు. 24 గంటలు ఆఫీసుని కనిపెట్టుకుని ఉంటున్నాడు కాబట్టి, ఆయనన్నీ కూడా మేనేజ్ చేస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని చెడగొడుతుంది ఆయనే అని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ పిచ్చితనం, భ్రమాదప మరొకటి లేదు. చాలా ఎక్కువ శ్రమ పడుతున్నటువంటి వ్యక్తుల్లో ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒకరు. 24 గంటలు ఆఫీసుని కనిపెట్టుకుని కూర్చుంటున్నారు. ఇది హార్ట్ఫుల్గానే చెప్తున్నారు కదా? 100% హార్ట్ఫుల్గా, చాలా క్లోజ్గా ఉండే వ్యక్తులుగా. నేను విజయసాయి రెడ్డి గారికి క్లోజ్గా ఉండే వ్యక్తినే, సుబ్బారెడ్డి గారికి క్లోజ్గా ఉండే వ్యక్తినే, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి క్లోజ్గా ఉండే వ్యక్తినే. సజ్జల రామకృష్ణారెడ్డి గారు సాక్షి హెడ్గా ఉన్నప్పటి నుంచి నాకు పరిచయస్తుడు. దేవుని నుంచి చూస్తున్నాను నేను. జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడే వ్యక్తులే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని తిమ్మిని బొమ్మిని చేయగలిగినటువంటి శక్తిమంతులు కాదు వీళ్ళు. వాస్తవాన్ని గమనించాలి మీరు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలను ఇంప్లిమెంట్ చేయడానికి అహర్నిశలు శ్రమించేటటువంటి వ్యక్తులు. విజయసాయి రెడ్డి గారు కూడా అట్టగే చేశాడు. మరి ఎందుకు తేడా వచ్చిందో, ఎందుకు వెళ్ళిపోయాడో నాకు తెలియదు. విజయసాయి రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాలను అమలు చేసినటువంటి వ్యక్తుల్లో ఒకడు, ప్రధానమైనటువంటి వ్యక్తి. ఇవాళ విజయసాయి రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద ఎక్కువ భారం పడింది.
ఏ పాపం వచ్చినా ఆయన ఎత్తుని రుద్దేస్తున్నారు. రుద్దే నీ పోనీ. జగన్మోహన్ రెడ్డి గారు మంచివాడు, సజ్జల రామకృష్ణారెడ్డి గారే చెడగొడుతున్నాడు. ఇది మంచిదే కానివ్వండి. కొడాలి నాని నోరు పారేసుకోవటంలో, నారా భువనేశ్వరి గారిపై వల్లభనేని వంశీ నోరు పారేసుకోవటంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఇన్పుట్ అవుట్పుట్ బలంగా ఉంది అని చెప్పి ఈ రోజుకి టీడీపీ బలంగా విశ్వసిస్తోంది. నేను ఇంకోటి సార్, సజ్జల రామకృష్ణారెడ్డి గారి ప్రభావం ఉంటే మేము కూడా నోరు బారేసుకోవాలిగా, అంబటి రాంబాబు కూడా నోరు బారేసుకోవాలిగా. కానీ మీరు కమ్మాస్ కాదుగా, చౌదరీస్ కాదుగా, లేకపోతే కాపుల మీద నోరు బారేసుకోవాలిగా. మేము కూడా నోరు బారేసుకోవాలి కదా కాపుల మీద అయినా సరే. పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారు కదా ఇంతకుముందు. టార్గెట్ చేయటం వేరు, నోరు బారేసుకోవటం వేరు. ఇవాళ కూడా టార్గెట్ చేస్తా నేను. ఇవాళ కూడా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తా. ఇవాళ కూడా లోకేష్ కూడా టార్గెట్ చేస్తా. భువనేశ్వర్ నేనే అన్నారు కదా, మీరు అంటున్నారు కొడాలి నాని అని, వల్లభనేని వంశీ అని. ఎగ్జాక్ట్లీ మీరు అన్నారని అన్నా కూడా మీ వాయిస్ రికార్డ్ ఎక్కడ లేదు, మీరు ఎక్కడ బయట అసలు నేను ఎప్పుడు అనను సార్, అనను. నేను అనేది ఏంటంటే ఎక్కువ ఈ రాష్ట్రంలో వైసీపీలో ఎక్కువ ప్రెస్ మీట్లు చేసేటటువంటి వ్యక్తుల్లో నాని కన్నా లేదు మన వంశీ కన్నా కూడా ఎక్కువ సంఖ్యలో ప్రెస్ మీట్ చేసే వ్యక్తినే కదా. మీరు ఎక్కడ ఏ ప్రెస్ మీట్ కి భయపడరు, నెంబర్స్ ఎక్కువ చేస్తారు కదా. అవును, నేను ఎక్కువ ఇంటరాక్ట్ అయినట్టుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారితో వాళ్ళిద్దరు ఇంటరాక్ట్ కారు. ఓకే, ఎందుకంటే జర్నలిస్ట్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఏదైనా ఒక విషయాన్ని ఆయనతో డిస్కస్ చేస్తే మనకు కొంత అవగాహన పెరుగుతుందని డిస్కస్ చేస్తాం. ఒక అంశం మీద మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఆయన దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటాం. ఆయన ఇన్స్ట్రక్షన్స్ అమలు చేస్తా అంటే అమలు చేయను నేను. నాకు కొంత నా ఇన్స్ట్రక్షన్స్ మిక్స్ చేసుకుంటాను. మిక్స్ చేసుకుని చక్కగా ప్రెస్ మీట్ వచ్చే విధంగా చేస్తాం. ఇది విషయం. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఇది నీట్గా రావాలనుకుంటారు కదా, అంతే. మీ ప్రశ్నలు కూడా చక్కగా ఉండాలి, ఘాటుగా ఉండాలి అనుకుంటారు కదా. అట్లాగే నేను కూడా నా ప్రెస్ మీట్ బాగుండాలి అనుకుంటాను తప్ప ఏ చంద్రబాబు నాయుడు తిట్టేయటమో, ఏ మన పవన్ కళ్యాణ్ తిట్టేసి పబ్బం కట్టుకుని వెళ్దామని నేను అనుకోను. నేను విమర్శించిన ఆ విమర్శకు ఉన్నటువంటి సందర్భం, ఆ ఘాటుతనం అప్పుడు తేలాలి అంతే తప్ప రోజు నోరు బారేసుకోవడం నాకు అలవాటు ఉండదు. వాళ్ళు బారేసుకుంటే 10 సార్లు బారేసుకుంటాను నేను చూపించి. అందువల్ల నేనేది ఇందాక మీరు అంది ఏంటంటే కొడాలి నాని వంశీ వీళ్ళిద్దరూ నోరు బారేసుకోవడంలో మన సజ్జల రామకృష్ణారెడ్డి గారి పాత్ర ఉంది అని మీరు అన్నారు అని అనుకుంటున్నారని. నేను నోరు బారేసుకున్న దానిలో కూడా ఆయన పాత్ర ఉంటుందా? ఆయన పాత్ర ఉంటే నేను కూడా అలాగానే పారేసుకోవాలిగా అంటున్నాను నేను. అది వాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడారు, అది వేరే అంశం. జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో భూతం, ఖచ్చితంగా భూస్థాపితం చేయాల్సిందే, భూస్థాపితం చేస్తామనేటువంటిది టీడీపీ వార్నింగ్. ఈ వార్నింగ్ని బేస్ చేసుకుంటే రాబోయేటువంటి రోజుల్లో నెక్స్ట్ ఎలక్షన్స్ కల్లా వైసీపీ ఉంటుందా, ఉండనిస్తుందా కూటమి? సాధ్యపడుతుందా కూటమికి? అంత శక్తి ఉందా కూటమికి? అంత శక్తి కూటమికి కాదు, ఏ రాజకీయ పార్టీకైనా ఉందా ఒక పార్టీని అంతం చేసేటటువంటిది? వాళ్ళ పిచ్చి భ్రమలు తప్ప ప్రజల నుంచి రావాలి సార్. ఎవరికైనా అణిచిపోయేటటువంటి రాజకీయ పార్టీనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? ఈ రాష్ట్రంలో మొదటిసారి 67 సీట్లు గెలుచుకున్నాం, రెండోసారి 151 సీట్లు గెలుచుకున్నాం, తర్వాత 11 సీట్లు మాత్రమే గెలుచుకున్నాం. ఇవన్నీ ఇప్పుడు సింగిల్గా ఫైట్ చేసి, దట్ ఈస్ అవర్ స్ట్రెంగ్త్, ఒరిజినల్ స్ట్రెంగ్త్. ఇందాక నేను చెప్పినట్టుగా 39.4% ఓట్ షేర్ ఉన్నటువంటి రాజకీయ పార్టీని మీరు అధికారంలో ఉండి అణిచేస్తాం అనుకుంటే, అణిగిపోద్దని అనుకుంటే భ్రమ సార్. దట్స్ మై క్వశ్చన్ టు. మీరు చెప్తున్నటువంటి ఈ 39 ఓట్ బ్యాంక్ని ఇప్పుడున్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలని కాపాడుకోగలరా? ఎమ్మెల్యేలు కాపాడుకోవచ్చు, కాపాడలేకపోవచ్చు. ఎమ్మెల్యేలు 11 మంది కాపాడుకోగలుగుతాం. కాపాడుకోవడం అనే పాయింట్ లేదు. ఉంటే ఉంటారు, పోతే పోతారు. ఒక మాటలు చెప్పాలంటే అప్పుడు 67 ఉంటే 23 మంది పోయారు. ఏమైంది? ఏమైంది సార్? 23 మందిని తీసుకెళ్ళాలి. నేను ఊరేగి ఏం చేసుకున్నారు? పిచ్చి మాట అది. అది మీకు ప్లస్ అయింది కదా 23 మందిని తీసుకోవడం. ఇప్పుడు కూడా సార్, ఇప్పుడు నుంచి మీకు ఇంకొక మాట ఇక్కడ గుర్తొస్తే చెప్తాను. నేను మొన్న పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం సభలో అనుకుంటా సార్, నాకు ఓటమి జరిగినప్పుడు చాలామంది నన్ను వదిలి వెళ్ళిపోయారు, వెళ్ళిపోయి ఇతర పార్టీల్లో చేరారు. అప్పుడు నేను అనుకున్నాను నత్తగొల్లలన్నీ పోయాయి, రతనాలే మిగిలాయని అన్నాడు ఒక డైలాగ్. చాలా బాగుంది కదా చెప్తానికి. మరి ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారిని మీ ద్వారా అడుగుతున్నా, మేము ఓడిపోయినప్పుడు మమ్మల్ని వదిలి చాలామంది వెళ్ళిపోయారు, వాళ్ళందరూ నత్తగొల్లలే కదా, ఆ నత్తగొల్లను చేర్చుకున్నాం ఏంటయ్యా పవన్ కళ్యాణ్ గారు? మా దగ్గర నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు మేము ఓటమి అయిపోయినప్పుడు వెళ్ళిపోయారు కదా, వాళ్ళందరూ మీరు నత్తగొల్లు అంటున్నారు కదా, ఆ నత్తగొల్లలే దిక్కైన ఏంటి మీకు పవన్ కళ్యాణ్ గారు అని అడుగుదాం అనుకుంటున్నా. కరెక్ట్ అంటారు కాదంటారు చెప్పండి? కరెక్ట్. మరి నత్తగొల్లలే కదా. మరి మా దగ్గర నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది చేరారుగా. మా దగ్గర ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన వాళ్ళు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి దగ్గర చేరారు. వాళ్ళని రత్నాలుగా భావించి వాళ్ళకి పదవులు కూడా ఇచ్చాడు. దిస్ ఇస్ ద సిచ్యుయేషన్. అందువలన
మేము ఓటమి అయినప్పుడు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయినంత మాత్రాన ప్రజల్లో ఆ ప్రభావం ఉండదు సార్. ఇది ప్రజల్లో నాయకుడి వైపే చూస్తారు తప్ప నేనేదో పెద్ద మగోడిని నా వైపు చూడరు. నా సిన్సియారిటీ ఎలా ఉందని చూస్తారు. అరే అంబటి రాంబాబు గారు రా కష్టకాలంలో కూడా ఉండారనేటువంటి మాట అనుకుంటారు తప్ప నేను వాళ్ళు పారిపోయాను అనుకోండి వీడేవాడరా పిరికోడు. మీరు ఉన్నారు మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు. చెప్తా పారిపోయేవాడిని చూస్తే నేను సైలెంట్ అయిపోయాను అనుకోండి. నేను రాంబాబు సైలెంట్ అయిపోయాడు భయపడిపోయాడా అనుకుంటారు. ఆ బాధలను భరించడం చాలా కష్టం. కొన్ని వేల కోట్ల నష్టం జరిగినా మనం భరించగలుగుతాం తప్ప ఆ బాధను భరించడం అనేది రాజకీయ నాయకుల లక్షణం కాదు. సిన్సియర్ రాజకీయ నాయకుల లక్షణం కాదు. ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి వెళ్ళి పూర్వపు వైభవాన్ని పొందినటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు సార్? చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళకు ఒక పెద్ద పర్సనాలిటీ ఉంటే అసలు ఈ పార్టీ మారడానికి ఒక కారణం కనపడాలా. జగన్మోహన్ రెడ్డి గారిని వదిలి వెళ్ళడానికి ఒక లాజిక్ ఉండాలి, ఒక కారణం ఉండాలి. అంతే తప్ప ఊరికి నేను వాళ్ళ పవర్ పోయింది పవర్ ఉన్న పార్టీలోకి వెళ్ళిపోతాం అనుకుంటే ప్రజలు క్షమించరు. ఏదో ఒకసారి రెండుసార్లు ఎవరన్నా క్షమిస్తే ఎక్కడన్నా చరిత్రలో 1-2 సంఘటనలు ఏమైనా ఉన్నాయేమో కానీ ఇప్పుడు అలా క్షమించరు. నువ్వు వెళ్ళటానికి అలా కారణం కావాలి. నేను ఇంకోటి చెప్తాను మీకు ఉదాహరణ. ఈటల రాజేందర్ గారు బీఆర్ఎస్ని వదిలి వచ్చేసాడు. ఆయన బీఆర్ఎస్ని వదిలి రాలా, బీఆర్ఎస్ని నెట్టబడ్డాడు అనేటువంటి భావన వచ్చింది. అందుకని ఈటల రాజేంద్ర గెలిచాడు. మోసం చేసి రాలేదనేటువంటి భావన వచ్చింది. అట్లా సంఘటనలు కొన్ని ఆ చరిత్ర లేకపోతే ఆ సంఘటన లేకపోతే ఆ లాజిక్ అన్నీ కూడా కౌంట్ అవుతాయనేది నేను ఇక్కడ చెప్పదలుచుకున్నటువంటి అంశం. ఎంతమంది వెళ్ళిపోయినప్పుడు మీరు అన్నారు కదా ఈ 3.5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఉంటుందా అని. నేను ఒక్క మాట చెబుతాను సార్, మీ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తున్నా. నేను ఫీల్ అవుతున్న అంశం కరెక్టో కాదో రాష్ట్ర ప్రజానీకం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడరు, తెలుగుదేశం పార్టీ అభిమానులు కూడా ఆలోచించండి. మొదటి నెలలో మేము ఏ స్థాయిలో ఉన్నాం, రెండో నెలలో మేము ఏ స్థాయిలో ఉన్నాం, మొదటి సంవత్సరం ఏ స్థాయిలో ఉన్నాం, మొదటి సంవత్సరం దాటిన తర్వాత ఏ స్థాయికి పెరుగుతున్నాం. కొందికి మేము పెరుగుతున్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొందికి పెరుగుతున్నది, గలం పెరుగుతున్నది, ఉద్యమాలు పెరుగుతున్నాయి. దీనికి కారణం మీ అసమర్థత, మీ ఫెయిల్యూర్స్, ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోలేకపోవటం. ఇచ్చిన హామీలు 2 చేశాక 2 చేస్తే కుదరదు. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోవడంలో మీరు ఫెయిల్ అవుతున్నారు, మేము పెరుగుతున్నాము. పార్టీ నాశనం ఎక్కడైందండి? అంటే జైల్లో పెట్టేస్తే నాశనం అయిపోద్దా? సిఐడి సోదాలు చేస్తే నాశనం అయిపోద్దా? కేసులు ఒకదాని మీద ఒకటి పెట్టేస్తే నాశనం అయిపోద్దా? ఈ కేసులన్నీ కూడా మాకు వరాలు కాబోతున్నాయని కూడా మనం చేస్తున్నాం. ఎందుకంటే ప్రజలు నమ్మటలేదు కాబట్టి. ప్రజలు నమ్మటలేదు కాబట్టి కేసుల మీద కేసులు పెడితే ఏంద్రా ఈ అన్యాయం ఇన్ని కేసులు పెడతారు. ఇప్పుడు ఇక్కడున్న వైసీపీ నేత, ఇప్పుడు ఇక్కడ మాట్లాడిన వైసీపీ నేత గంట తర్వాత ఏ పోలీస్ స్టేషన్లో ఉంటాడో, ఏ జైల్లో ఉంటాడో తెలియనటువంటి పరిస్థితి. కూటమి నెక్స్ట్ టార్గెట్ మీరే అంబటి రాంబాబు గారు. వెల్కమ్, ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. నేను డే 1 నుంచి చెబుతున్నా. విజిలెన్స్ ఎంక్వైరీ పడింది మీ మీద, ఇంకొక 2 కేసులు కూడా సిద్ధంగా ఉన్నాయి. సిద్ధమేనా? సిద్ధంగా ఏదో స్వామి చెప్పినట్టు ఇప్పుడు కష్టానికి నిష్ఠూరపడితే అసలు ఎందుకు మొదలెట్టావు అని అంటారు. కష్టాలకి నిష్ఠూరపడితే అసలు ఈ రాజకీయ ప్రయాణం ఎందుకుంటుంది? కష్టానికి సిద్ధపడే. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి పాలయ్యాడో రెండోసారి, ఆ రోజునే మొట్టమొదటి ప్రెస్ మీట్ అది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మొదటిగా గొంతెత్తి మాట్లాడింది నేనే. ఎగ్జాక్ట్లీ, అవును. కష్టానికి నిష్ఠూరపడితే అసలు ఎందుకు మొదలెట్టావు? ఆ రోజే నిర్ణయించుకున్నా. ఎన్నో కష్టాలు వస్తాయి, వాటన్నింటినీ భరించవలసిందే కదా. జగనన్న హౌసింగ్ కాలనీ పేరుతోటి ఎకరం 10 లక్షలకు కొని 30 లక్షలకి మీరు అమ్మిన మాట వాస్తవం కాదా? ఏం సార్, నా కాన్స్టిట్యూన్సీలో అడగండి సార్, ఎవరైనా సరే. విద్యుత్ శాఖలో ఒక షిఫ్ట్ చేంజింగ్ పోస్ట్ని 7 లక్షల రూపాయలు మీరు అమ్ముకున్న మాట వాస్తవం కదా? కూటమి మీ మీద చేస్తున్న ఆరోపణ ఇదే. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు చేస్తున్న ఆరోపణలు ఒకటే. మీరు నా కాన్స్టిట్యున్సీలో సరే ఎన్ని ఆ లెక్కలు నాకు గుర్తులేదు కానీ జగనన్న కాలనీస్ చాలా అని ఏర్పాటు చేశాం. భూములు ప్రభుత్వం కొంది. నేను 10 లక్షలకు కొని ప్రభుత్వానికి 30 లక్షలకు అమ్మి 20 లక్షలు నేను కమిషన్ తీసుకున్నాననేది ఒక్క ఎకరం భూమి ఇచ్చిన వాడితో చెప్పించండి. తెలుగుదేశం ప్రభుత్వం చెప్పించమనండి, తెలుగుదేశం పార్టీని చెప్పించమనండి, లేదు మీడియా, న్యూట్రల్ మీడియాలు చెప్పమనండి. ఒక్క రైతు అంబటి రాంబాబు గారు మాకు 10 లక్షలు ఇచ్చాడు, ఆయన 30 లక్షలు తీసుకున్నాడని ఒక్కడి చేత చెప్పించమనుకున్నాను నేను. నెంబర్ 1. నెంబర్ 2, షిఫ్ట్ ఆపరేటర్లు.
ఎవ్వరూ చేయనంత గొప్పగా చేశాను సార్ నేను. ఎవ్వరూ చేయనంత గొప్పగా చేశా. ఏదైనా ఒక సబ్స్టేషన్ పెడితే అక్కడ 2, 3 ఖాళీలు అవుతాయి. ఓకే, 2, 3 ఖాళీలు అయితే నేనేం చెప్పానంటే ఆ 2, 3 నా ఇష్ట ప్రకారం నేను వేయను. ఓకే, ఆ సబ్స్టేషన్ ఏ ఊర్లో ఉందో ఆ ఊర్లో సబ్స్టేషన్లో షిఫ్ట్ ఆపరేటర్లుగా చేయటానికి కావలసిన అర్హత ఉన్న వాళ్ళు ఉన్నారా లేరా ఫస్ట్ ఎంక్వైరీ. ఎవరుంటే వాళ్ళు వేయండి. ఆ ఊర్లో లేకపోతే పక్క ఊరికి వెళ్ళండి. ఓకే, దిస్ ఈజ్ మై ఇన్స్ట్రక్షన్. ఆ ప్రకారంగా సుమారుగా 29-30 ఇప్పించా. ఆ ఇప్పించిన వాళ్ళు కూడా ఎవరంటే నాకు అనుకూలంగా ఉండే వాళ్ళకి ఇప్పించా. ఆన్ రికార్డ్. ఓకే, రికమెండ్ చేశా, వాళ్ళకే వచ్చినాయి. ఎమ్మెల్యే చెప్తే ఇచ్చారు. అప్పుడైనా ఇప్పుడైనా వాళ్ళు నాకు అనుకూలంగా ఉండే వాళ్ళకి ఇప్పించా. నేను ఒక్క పైసా తీసుకోలేదు. ఇదే కాదు, ఎస్ఐలు, సిఐలు, ఎండిఓలు, ఎంఆర్ఓలు ఈ ట్రాన్స్ఫర్స్లో ఎక్కడైనా ఒక్క పైసా కక్కుర్తి పడితే నా రాజకీయాలు విరమించేస్తా. నా పాలసీ ఒకటి ఏంటంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించేటప్పుడు, ట్రాన్స్ఫర్లు చేసేటప్పుడు ఎస్ఐలు, సిఐలు, కానిస్టేబుల్స్, టీచర్స్ ఎవరినైనా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఒక్క పైసా తీసుకున్నా మహాపాపం అని నా మనసు అంగీకరించదు. డబ్బులు సంపాదించాలంటే సంపాదించదు, దానికి వేరే మార్గాలు ఉన్నాయి. అవన్నీ నేను చెప్పను అసలు. పైగా నేను ఇంకోటి కూడా చెప్తున్నా. నన్ను TV9లో ఒకసారి ప్రశ్నించారు. యు ఆర్ కరప్ట్ అన్నారు. నో, ఐఎమ్ నాట్ కరప్ట్ అన్నా. ఐఎమ్ లెస్ కరప్ట్ అన్నా. ఓకే, ఐఎమ్ లెస్ కరప్ట్. నేను కరప్ట్ కాదని చెప్పేటటువంటి ధైర్యం నాకు లేదు రాజకీయ నాయకుడిగా. కానీ నేను చాలా లెస్ కరప్ట్. అంటే కరప్షన్కి చాలా నిర్వచనాలు ఉన్నాయి. నేను డబ్బు కోసం కక్కుర్తి పడేటటువంటి నీచ రాజకీయం కాదు. నేను డబ్బులు కావాలి. ఇవాళ ఎలక్షన్ ఎంత అవుతుందో మీకు తెలుసు కదా. ఎగ్జాక్ట్లీ, చాలా డబ్బులు కావాలి రాజకీయ నాయకుడికి. ఎక్కడ కావాలి అక్కడ కావాలి, ఎక్కడ తీసుకోవాలి అక్కడ తీసుకోవాలి, ఎవడిస్తాడో వాడు ఇవ్వాలి. షిఫ్ట్ ఆపరేటర్ల కోసం, ట్రాన్స్ఫర్ల కోసం కక్కుర్తి పడే నీచమైన మనస్తత్వం కాదు. లేదా రైతుల దగ్గర నుంచి పొలాలను తీసుకునేట్టు దౌర్భాగ్యం కాదు. పెడుతున్నారు కేసులు, పెట్టండి. ఐ కెన్ ఎంజాయ్ దాట్. కేసులు పెడతారు, ఎంజాయ్. జైల్లో పెడతారు, ఎంజాయ్. ఐ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్. సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వెనకాడరు. మీరు ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టు కరెక్ట్గా చెప్పి తీరుతారు. నేను దాన్ని ఖచ్చితంగా ఒప్పుకుంటాను బాబు గారు. కానీ రాజకీయాల్లో ఇంత ఫ్రాంక్నెస్ ప్రజల దగ్గరికి తీసుకువెళ్తుందా, ఉంచగలుగుతుందా? ఉంచపోండి సార్. దాని గురించి దట్ ఇప్పుడు నా మనస్తత్వం ఏంటంటే సార్, నేను ఏమి చేయాలనుకుంటే చేస్తాను సార్. నా ఉన్న మనస్తత్వం అది. నేను ఇది చెయ్యాలి అనుకుంటే చేసి చూపిస్తా, నాకు నచ్చితే. నా మనసుకు సంబంధించిన అంశమే తప్ప నేను ఒక విమర్శకు భయపడే వ్యక్తిని కాదు. భయపడను కూడా. ఇవాళ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు చాలా నీతి నిజాయితీ కలిగిన నాయకుడే. చెప్పండి నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారు నీతి నిజాయితీతోనే రాజకీయాలు ప్రారంభించి నీతి నిజాయితీతోనే రాజకీయాలు చేస్తున్నాడా చెప్పండి సార్. మేమంతా అవినీతి పరులుగా? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నీతిమంతులా? చూద్దాం, కంపేర్ చేసుకుందాం, బీ ఫ్రాంక్ మాట్లాడుకుందాం అంతే. సరే, మా మీద కేసులు పెట్టి నిరూపిస్తా అంటే డబ్బులు తీసుకోకపోయినా నిరూపించవచ్చు, డబ్బులు తీసుకున్నా నిరూపించలేకపోవచ్చు మీరు కొన్ని సందర్భాల్లో. ఇవాళ ఏంటంటే నేను ఇలాంటి దందాలు చేశానని నా మీద కేసులు పెడతారా? పెట్టమనండి. అంటే మీరు కేసులు పెడితే భయపడి బూనికిపోవాలా? మేము మాట్లాడకూడదా? ఇక పొలిటికల్ డిసెంట్ చెప్పకూడదా? చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మాట్లాడకూడదా? లోకేష్ గారికి వ్యతిరేకంగా మాట్లాడకూడదా? పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా మాట్లాడకూడదా? మేమన్నా బూతులు తిడుతున్నావా? మీ అభిప్రాయాలకు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేసేటువంటి రాజకీయ నాయకుల మీద మీరు తప్పుడు కేసులు పెడతారా? పెడితే మేము చూస్తూ ఊరుకోవాలా? మీరు పెడితే భయపడిపోవాలా? మీరు పెడితే వణికిపోవాలా? మీరు జైల్లో పెడతారంటే మీకు దాసోహం చేయాలా? చేసేవాళ్ళు చేస్తారేమో, దట్ ఈజ్ ఏ డిఫరెంట్ మ్యాటర్. బట్ వీఆర్ నాట్ సచ్. రాజశేఖర్ రెడ్డి గారితో పాటు ప్రయాణం చేసిన వ్యక్తులు మేము. రాజశేఖర్ రెడ్డి గారు 1600 కిలోమీటర్లు నడిస్తే ఆయనతో పాటు నడిచినటువంటి వ్యక్తులు నేను ఒకడిని. నేను, కరుణాకర్ రెడ్డి, రాజగోపాల్ సార్. రాజగోపాల్ ఇవాళ రాజకీయాల్లో లేడు అనుకోండి. ద కమిట్మెంట్, లగడపాడు కమిట్మెంట్. నేను అనేది ఏంటంటే ఒక కమిట్మెంట్తో రాజకీయాల్లోకి వచ్చాం. ఏదో డబ్బులు గాజేద్దామని, కోట్లు సంపాదిద్దామని, లేదా వ్యాపారాలు చేసుకుందామని, లేకపోతే హెరిటేజ్ లాంటివి పెట్టుకుందామని రాలా మేము రాజకీయాల్లోకి. ఒక కమిట్మెంట్తో వచ్చాం. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత డబ్బులు అవసరాలు వస్తున్నాయి.
ఎలక్షన్ల ఖర్చులు పెరుగుతున్నాయి, అది వేరే అంశం. అందువల్ల షిఫ్ట్ ఆపరేటర్లకి డబ్బులు కాజేశాడు, పొలాల దగ్గర డబ్బులు కాజేశాడు, ట్రాన్స్ఫర్ దగ్గర డబ్బులు కాజేశాడు, సిఐ ట్రాన్స్ఫర్ దగ్గర ఇట్లాంటి మాటలు మాట్లాడేది ఆ పనికి మాలిన పత్రికల్లో. ఇంత నిర్మోహమాటంగా ఫెరోషియస్గా ఉంటారు కాబట్టే TV5 మీ మీద కత్తి కట్టిందా, కక్ష కట్టిందా? TV5 కన్నా ఆంధ్రజ్యోతి ముందు కక్ష కట్టింది నా మీద, TV5 తర్వాత కక్ష కట్టింది. కక్ష నా మీద ఏమి TV5కి లేదు. కానీ మీరు ABNలో ఆంధ్రజ్యోతిలో మీ పార్టిసిపేషన్ కన్నా నాకు తెలిసి TV5లోనే ఎక్కువ ఉన్నట్లు మీకు డిబేట్స్లో ఎక్కువ కూర్చునే వాళ్ళు. TV5 మాకు చాలా కాలం చాలా అనుకూలంగా ఉండేది. అవును. బిఆర్ నాయుడు మాతో చాలా బాగా ఉండేవాడు. తర్వాత ఏం డిఫరెన్స్ వచ్చినాయో జగన్మోహన్ రెడ్డి గారికి అతనికి అది వేరే అంశం. బిఆర్ నాయుడు హ్యాస్ టేకెన్ ఎ స్టాండ్ అగెన్స్ట్ అస్. మా మీద స్టాండ్ తీసుకున్నాడు, ఇక ఫైటింగ్ అంతే, దట్స్ ఆల్. అంతే తప్ప మాకు కక్ష కట్టడం అంటే ఇప్పుడు కొద్దిగా సూటిగా ఎఫెక్టివ్గా కసిగా కోపంగా మాట్లాడాలంటే వాళ్ళకి గిట్టదు. నాకు కోపం కసి ఉంటాయి, నాకు నా వ్యక్తిత్వం అలాంటిది. నా కోపం కసే నన్ను ఇంతదాకా తీసుకొచ్చింది అనుకుంటున్నాను. కష్టాలు అదే, నష్టాలు అదే. కోపం కసి లేకుండా ఎట్ట బతుకుతాం సార్ ఈ దేశంలో, ఈ సమాజంలో? కసి ఉంటుంది. ఏంటి, మనం గెలవాలనే కసి ఉంటుంది, శత్రువుని ఓడించాలనే కసి ఉంటుంది, ఒక పని చేయాలనే కసి ఉంటుంది, అన్యాయంగా అక్రమంగా ఒక మాట అంటే కోపడాలనే కోపం ఉంటుంది. ఏమీ లేకుండా చప్పగా ఉండమంటే ఎట్ట కుదిరింది? నా వల్ల కాదు అది. దట్ ఈస్ నాట్ మై నేచర్. నా నేచర్ అది, నేనేం చేయను దానికి. డేట్ టైము చెప్పండి, మీ స్టూడియోకే వస్తాము తేల్చుకుందామని చెప్పి TV5 మూర్తికి, సాంబశివరావుకి, బిఆర్ నాయుడుకి ముగ్గురికి మీరు ఓపెన్ సవాల్ ఇచ్చారు. నేను సాంబశివరావు అనలేదు. అనలేదా? సాంబశివరావు కాదు, నేను చెప్పింది బిఆర్ నాయుడుకి ప్లస్ మూర్తికి. మూర్తి నన్ను వ్యక్తిగతంగా మాట్లాడాడు. ఏది గంట అరగంట సంధ్యా సుకన్య అని మాట్లాడాడు. మాట్లాడితే చెప్పా మూర్తికి, మీ నాయుడు సంగతి నీ సంగతి కూడా తేల్చుకుందాం, మీ స్టూడియోకే వస్తానని. వాళ్ళు ఏం పిలవాలా, పిలిస్తే వెళ్ళేవాడిని. ఏముందా, పిలిస్తే నిజంగా వెళ్తారా? 100% వెళ్తాను. దానిలో ఏమి సందేహం ఉంది? అబ్బాయి, దానిలో ఏమి సందేహమే లేదు. తప్పే ఉంది, వెళ్తే మాట్లాడతాను, వాళ్ళు చెప్పినట్టుకి సమాధానాలు చెప్తాను. వాళ్ళ దగ్గర లోపాలు లేకపోతే కదండి నన్ను అంటానికి. దట్ ఈస్ మై పాయింట్. నాకు వాళ్ళు నా మీద చూపించిన లోపాలు నిజమో కాదో తర్వాత సంగతి. వాళ్ళ లోపాలు ఏంటో నాకు తెలుసు కదా. వాళ్ళ తెలవటం వేరు, వాళ్ళ లోగుట్ ఏమన్నా మీ దగ్గర ఉందా? ఎందుకంటే రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్ళు ఒక మీడియా సంస్థను టార్గెట్ చేయటం అంటే నోటి మాటగా చేయరు. నాకు తెలిసి, నాకున్న ఎక్స్పీరియన్స్. నేను ఒక మాట చెబుతాను సార్. ఆంధ్రజ్యోతికి నాకు మధ్యన వివాదం వచ్చింది ఫస్ట్. అవును, నా మీద ఒక స్టోరీ చేశారు, దాన్ని అదొక స్ట్రింగ్ ఆపరేషన్ కదా. స్ట్రింగ్ ఆపరేషన్, దాన్ని పటాపంచలు చేసాం. అవును, పటాపంచలు చేసిన తర్వాత ఆంధ్రజ్యోతి మీద ఉన్న గుట్టంతా నా నోటితో విప్పారు. అది నాకు తెలిసి విప్పానా? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు వ్యతిరేకంగా ఉన్నటువంటి సంస్థలే పుంఖాలుగా వాస్తవాలు తీసుకొచ్చి నా ముందు పెట్టాయి. ఓకే, ఆ వాస్తవాల్ని నమ్మి నేను చెప్పా నిజమైనవి. ఇవాళ TV5 మీద నేను పుంఖాలుగా స్టోరీలు చెప్పాలి అంటే నా దగ్గర ఏం జనరేట్ కావు. బిఆర్ నాయుడుకి చాలామంది శత్రులు ఉన్నారు, మూర్తికి చాలామంది శత్రులు ఉన్నారు, TV5కి చాలామంది శత్రులు ఉన్నారు. వాళ్ళందరూ నా మిత్రులు అయిపోయారు. ఎంత కాదనుకున్న మీడియాతో చాలా లెటర్స్ వస్తున్నాయి నాకు. మీకు చూపించకూడదు. మూర్తి చేసే పనులు, బిఆర్ నాయుడు చేసే పనులు, ఇవన్నీ కూడా ఏకరు పెట్టిన పెద్ద కరెక్ట్ ఉంది. కానీ ఇక వాళ్ళ ధర్మం కాదని వదిలేశాను నేను. బ్లాస్ట్ చేస్తారా మళ్ళీ వాళ్ళ మీద ఎదురుదాడి చేస్తే కనుక? చేస్తే డెఫినెట్గా చేస్తా. అంతటితో ఆగిపోయింది. నేను ఒక సవాల్ విసినాను, వాళ్ళు ఏమి మాట్లాడలేదు. దట్స్ ఆల్. ధర్మంగా లాజికల్గా నేను ఊరుకున్నా. మళ్ళీ వాళ్ళ మీద అటాక్ వచ్చి నేను అటాక్ చేస్తా. సింపుల్. రైట్, లెట్స్ ఎండ్ అప్ విత్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. రాంబాబు గారు, రాబోయేటువంటి రోజుల్లో ప్రజల దగ్గరికి వెళ్ళేందుకు, ప్రజల మనసుల్ని గెలుచుకునేందుకు వైసీపీ ఏదో ఒక స్కెచ్ గీసింది అంటున్నారు. ఏంటి ఆ స్కెచ్ అసలు? అలాంటిది ఏం లేదే. ప్రజల్లోకి నిరంతరం వెళ్ళటం తప్ప స్కెచ్లు ఏముంటాయి దీనిలో? అవి ఏముండదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నా సార్, ఓడినా గెలిచినా చాలా ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు. చంద్రబాబు నాయుడు గారు గెలిచినా ఓడినా ఆయన ప్రజాదరణ కలిగిన నాయకుడు కాదు, వ్యూహకర్త. వ్యూహాలని వేసుకుంటూ 10 మందిని కలుపుకుంటూ పొత్తులు పెట్టుకుంటూ వెళ్ళేటటువంటి వ్యక్తి. బట్ జగన్మోహన్ రెడ్డి గారు అటు వెళ్ళి రోడ్డు మీద నుంచుంటే వేల లక్షల మంది వచ్చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు అలా వెళ్ళి నుంచుంటే వేల లక్షల మంది రారు. కాస్త కూస్తో మళ్ళీ సినిమా యాక్టర్గా పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది అలాంటిది.
సో జగన్మోహన్ రెడ్డి గారిని నలిపేస్తాము, జగన్మోహన్ రెడ్డి గారిని నాశనం చేసేస్తాము, ఇవన్నీ పిచ్చి భ్రమలు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని భూస్థాపితం చేస్తాను, భూతాన్ని పాతేస్తాను, ఇవన్నీ మాట్లాడటం వల్ల ప్రజల్లో మరింత కసి పెరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి మరింత హీరో అయిపోతాడు. అప్ అండ్ డౌన్స్ రాజకీయాల్లో చాలా సర్వసాధారణం. ఇది ఒక భయంకరమైనటువంటి ఓటమి, భయంకరమైనటువంటి డౌను. ఈ భయంకరమైన డౌను జీవితాంతం ఉండిపోద్ది అనుకున్న పొరపాటు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది. సరే, మేమంతా ముసలం అయిపోయాం అనుకోండి, 70కి రీచ్ అవుతున్నాం, మేము ఎంతకాలం ఉంటామో ఎంతకాలం రాజకీయాల్లో ప్రయాణం చేస్తామో తెలియదు. కానీ ఈజ్ ఏ యంగ్స్టర్. మేము రాజశేఖర రెడ్డి గారితో వచ్చిన బ్యాచ్, మేము చివరిలో ఉన్నాం. ఇంకా ఆయన ఇంకా ఎంత జరిగిందంత ఓపిక ఉన్నంత వరకు, ఊపిరినంత వరకు జగన్మోహన్ రెడ్డితోనే ఉంటారా? ఎందుకు చెప్పాలి ఆ మాట? పదే పదే చెప్పిన వాళ్ళు చాలామంది పారిపోయారు. ఇప్పుడు మేము చచ్చేంత వరకు ఈ జగన్ అంటే ఉంటాం అని అన్ని, నా తత్వం ఏంటో ప్రజలకు అర్థమైపోయింది. చచ్చేదాకా ఉంటానో ఇంకా ఎక్కువ కాలం ఉంటానో ప్రజలు నిర్ణయిస్తారు. కానీ చాలామంది చూసాము, నేను చనిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆయన వచ్చి నా మీద వైసీపీ జెండా కప్పాలి అనుకున్న ఆయన పారిపోయి తెలుగుదేశంలో చేరాడు. జీవితాంతం నేను జగన్మోహన్ రెడ్డి ఉంటానన్నవాడు పారిపోయాడు. అంటే చాలామంది ఉన్నారు. అలాంటి డాంబికాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను ఒక నిబద్ధత కలిగినటువంటి రాజకీయ నాయకుడిని, పైగా ఒక లాజిక్ తెలిసినటువంటి వ్యక్తిని, అనవసరంగా ఎవరి మీద దూషణ భూషణలకు వెళ్ళేటటువంటి మనిషిని కాదు. ఒకవేళ పొరపాటుని దూషణ భూషణలకు వెళితే తక్షణమే అర్థం చేసుకొని క్షమాపణ చెప్పేటటువంటి తత్వం కలిగిన వాడిని, ముక్కుసూటిగా వెళ్ళడానికి ప్రయత్నం చేసే వ్యక్తిని. కానీ అన్నిసార్లు ముక్కుసూటిగా వెళ్ళలేకపోతున్నటువంటి దౌర్భాగ్యమైన రాజకీయ పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అప్పుడప్పుడు ముక్కుసూటి తప్పితే నన్ను క్షమించాల్సిందిగా కోరుతున్నాను ప్రజల్ని. అదేవిధంగా మహాత్మా గాంధీలాగా, అన్నా హజారేలాగా జీవించలేకపోతున్నందుకు కూడా క్షమించాలి. అక్కడో ఇక్కడో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఆ పొరపాట్లు క్షమార్హమైన పొరపాట్లే తప్ప దుర్మార్గమైన పొరపాట్లు చేసేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి రాజకీయ నాయకుడిని కాదు. అది నా ప్రజలు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. గాలి ఉన్నప్పుడు గెలుస్తున్నాం, గాలి లేనప్పుడు ఓడిపోతున్నాం. ఇది నా లక్షణం. ముక్కుసూటిగా వెళ్ళేవాడిని. నోరు పెద్దది నాది. నోరు పెద్దవాడికి, పెద్దదిగా ఉండేటటువంటి వ్యక్తులకి పరాజయాలు ఎక్కువని నా అభిప్రాయం. మీకు నోరు పెద్దదే కావచ్చు, కానీ మనసు మాత్రం చిన్నపిల్లల మనస్తత్వం అండి. దగ్గరగా ఉండేటువంటి మాలాంటి వాళ్ళకి తెలుస్తుంది. అది కాదు, నోరు పెద్దదిగా ఉండే వాళ్ళకి పరాజయాలు ఎక్కువ. రోసీ గారు ఉన్నాడు, చాలా నోరు పెద్దది. ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీగానే ఉండేవాడు, ఒకసారి గెలిచాడు. సో శత్రువులు ఎక్కువ, మనలాగా అర్థం చేయడం ఉండరు. వచ్చిన ప్రాబ్లం అది. సో నేను ఇంకోటి కూడా చెబుతాను విజయసాధు గారు, మాట్లాడటం మొదలెడితే మీరేంటో నాకు అర్థమైంది, నేనేంటో మీకు అర్థమైంది. మాట్లాడటం మొదలెడితే నన్ను అర్థం చేసుకుంటారు, నన్ను అపార్థం కూడా చేసుకుంటారు. అర్థం చేసుకుంటారు, అపార్థం కూడా చేసుకుంటారు. అసలు ఏం మాట్లాడలేదు అనుకోండి, అది భగవంతుడితో సమానం. భగవంతుడు ఎందుకు భగవంతుడు అని అనుకున్నారు? ఏమి మాట్లాడు కాబట్టి. మీరు వినాయక చవితికి వెళ్ళి వినాయకుడి ముందు దండం పెట్టి నమస్కారం అన్నాం అనుకోండి, ఆయన అటు తొండ పెట్టి ఏం రాంబాబు బాగున్నావా అన్నాడు అనుకోండి, తెల్లారిపాటికి చంద్రబాబు వచ్చి వినాయకుడి మీద తాగాద పెట్టుకుంటాడు. అందుకని ఆయన ఏం మాట్లాడు కాబట్టి అట్టాగా తొండవాడు వినాయకుడి దగ్గర అందరికీ దండం పెడతారు. సో మాట్లాడుకోకుండా ఉండేవాడు అత్యంత మంచివాడు, మాట్లాడేవాడు అత్యంత దుర్మార్గుడిగా చిత్రీకరించబడుతున్నటువంటి సమాజం. అందువల్ల ఎక్కువ మాట్లాడతాను కాబట్టి నాకు శత్రువులు ఎక్కువ. కానీ శత్రువుని పెంచుకోవాలనేటువంటి ఉద్దేశం కాదు. కానీ నా పార్టీని నేను సంరక్షించుకోవడం కోసం, నేను నమ్మినటువంటి లీడర్ని ఫోకస్ చేసుకోవడం కోసం నేను నిర్మోహమాటంగా ధైర్యంగా మాట్లాడేటువంటి శక్తి నాకు ఆ భగవంతుడు ఇచ్చాడు. దాని ద్వారానే ముందుకు వెళతాను. ఎన్ని కష్టాలు వచ్చినా భరిస్తాను. రైట్ రాంబాబు గారు, మళ్ళీ కూర్చుందాం, మళ్ళీ మాట్లాడదాం. మీరు జైలుకు వెళ్లకుండా ఉంటే చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.